అందరికి పైసలు కావాలి, కోట్లలో కావాలి, అది కూడా కష్టపడకుండా కావాలి. దట్స్ నాట్ హౌ దిస్ షిట్ వర్క్స్. నేను 10 years ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశా, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా, చాలా ఇన్సల్ట్ చేశారు నన్ను. నీకెందుకురా ఇంత పెద్ద డ్రీమ్స్, నోరు మూసుకొని జాబ్ చేసుకో అన్నారు. కానీ నేను ఎప్పుడూ ఆగలేదు, మళ్ళీ ట్రై చేశా. పడిపోయినా మళ్ళీ లేచా. నన్ను పిచ్చోడు అన్నారు. ఎంత కష్టం వచ్చినా బిజినెస్ వదలలేదు. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెద్ద డ్రీమ్స్ సాధించవచ్చు అని ప్రూవ్ చేయాలని అనిపించింది. అలాగే ఇంకా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్ చేసుకోవాలి, అందుకే ప్రూవ్ చేయాలని అనిపించింది. పొద్దున్నే లేచి టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఆఫీస్కి పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు, లోను, రెంట్, స్కూల్ ఫీజు కట్టడానికే బతికేవాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మస్తు మాట్లాడతారు. ఎందుకో తెలుసా, వాళ్ళకి రిస్క్ తీసుకోకుండా పైసలు కావాలి. 9 to 5 జాబ్ చేస్తూ ఒక్క నైట్ కూడా ఎక్స్ట్రా వర్క్ చేయకుండా అన్నీ ఈజీగా రావాలి. వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్టే ట్రాప్. సక్సెస్ అంత ఈజీగా రాదు, దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ ఏంటంటే 10 to 15 years, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ అన్బ్యాలెన్స్డ్గా లైఫ్ని లీడ్ చేయాలి. అలాంటి లైఫ్ని యాక్సెప్ట్ చేయాలి. నిజంగా ఏదైనా రియల్గా బిల్డ్ చేసేవాడు అది బిల్డ్ చేస్తున్న టైంలో బ్యాలెన్స్ లైఫ్ జీవించడు. వాళ్ళకున్న ప్రతి నిమిషం ఇంకెవరు నమ్మని ఒక విజన్ కోసం వర్క్ చేస్తూనే ఉంటాడు. పెళ్ళి, పిల్లలు, కార్, ఇల్లు ఇవన్నీ దాటి ఆలోచించేవాడే పిచ్చోళ్ళు. ఈ వాళ్ళకి పిచ్చోళ్ళే కావాలి, లేదంటే మనం అందరం ఇంకా రాళ్ళు గీసుకుంటూ అక్కడే ఉండిపోయేవాళ్ళం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టుడే ఈజ్ ఈక్వల్ టు బ్రోక్ లైఫ్ బ్యాలెన్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు అది కావాలా? ఐ డోంట్ థింక్ సో. నిజం తెలుసుకో. మీరు కూడా నాలాగా పిచ్చోళ్ళు అయితే లైక్ చేయండి, నా 1 crore 1 year జర్నీని ఫాలో చేయండి. బికాస్ ఈ వరల్డ్ని మార్చడానికి బ్యాలెన్స్డ్ పీపుల్ కాదు, మ్యాడ్ పీపుల్ కావాలి.